మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మావోయిస్టులలోని అంతర్గత కలహాలు మొదలైనట్టుగా బయట వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి సార్. అంటే హిడ్మాని అక్కడ దండకారణ్య జోన్ కి సెక్రటరీ చేశారని చెప్పేసి, సో ఇది అక్కడ తెలుగు మావోయిస్టులకు నచ్చలేదు, ట్రైబల్స్ కి తెలుగు మావోయిస్టులకి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి అని వార్తలు అయితే బయట సర్క్యులేట్ అవుతున్నాయి. సో దీన్ని యూజ్ చేసుకుని పోలీసులు కూడా వీళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళ మీద దాడులు చేయడానికి అయితే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది మావోయిస్టులలో? సో ఇప్పటికే బలహీన పడిపోయారు అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులు ఇంకాస్త బలహీన పరిస్థితుల్లోకి నెట్టేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏం జరిగింది, మరి ఇప్పుడు ఏం జరగబోయే అవకాశం ఉంది సార్? ఈ వార్త అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, తర్వాత వేరే ఇండియన్ నేషనల్ మ్యాగజైన్ లో వచ్చింది, తర్వాత సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్లో కూడా ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. అంటే వార్త సారాంశం ఏంటంటే, దండకారణ్య జోన్లో ట్రైబల్ లీడర్లకి తెలుగు రాష్ట్రాలకు చెందిన లీడర్లకి మధ్య పదవుల కోసం ఒక అంతర్గత కలహాలు మొదలైనాయి అనేది వార్త సారాంశం. మనం దీన్ని కొద్దిగా నేపథ్యం అర్థం చేసుకుంటే ఈ వార్త తర్వాత మనం మాట్లాడదాం. నేపథ్యం ఏంటంటే, అసలు ఇప్పుడు మావోయిస్టు అనేది అంటున్నాం కదా, దాని పూర్తి పేరు సిపిఐ మావోయిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అనేది పార్టీ పేరు. ఓకే, ఇది ఎలా ఏర్పడిందంటే 2004లో పీపుల్స్ వార్ అనే, ఇక్కడ సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ అనేవాళ్ళు, పీపుల్స్ వార్ అనే పార్టీ బీహార్లో పనిచేసే కమ్యూనిస్టు సెంటర్ అని ఒక పార్టీ, తర్వాత పియు పార్టీ యూనిటీ అనే ఒక పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్గా ఏర్పడింది. సో ఈ అంటే అక్కడ వాళ్ళు నాయకులు ఉన్నారు, ఇక్కడ నాయకులు స్టేట్ లీడర్లో నాయకులు ఉన్నారు. వీళ్ళు కలుసుకొని ఫైనల్గా గణపతిని చీఫ్ సిసి అంటారు, సెంట్రల్ కమిటీ మెంబర్గా గణపతిని, సెంట్రల్ కమిటీ సెక్రటరీగా గణపతిని పెట్టుకొని మిగతా వాళ్ళు పనిచేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం పోయింది, ఓన్లీ అక్కడే ఉండిపోయింది. నిజానికి దండకారణ్యం అనేది రియర్ జోన్ అంటారు, అంటే షెల్టర్ జోన్గా కొండపల్లి సీతారామయ్య డిజైన్ చేశాడు 80sలో. ఒక 7 దళాలను అక్కడికి పంపించాడు. షెల్టర్ జోన్లుగా ఒక వెనక తట్టు ప్రాంతం అంటారు, విప్లవానికి ఒక వెనక దన్నుగా ఉండే ఒక ప్రాంతాన్ని నిర్మించాలనేది చైనా మెథడ్ని ఇక్కడ కొండపల్లి అప్లై చేశాడు. కానీ అది మెల్లమెల్లగా ఏమైందంటే అదే మెయిన్ ఉద్యమం అయిపోయింది, ఇవన్నీ కూడా పోయినాయి. సో ఈ తెలుగు వాళ్ళు అప్పుడు పోయిన 7 దళాల్లో లీడర్షిప్ ఎదిగింది. అక్కడ ఎదిగి ఇప్పుడు 3-4 ఉన్నారు. మొత్తం 47 మంది 49 మందిలో ఒక 3 బతికున్నారు, కొంతమంది జైళ్ళలో ఉన్నారు, చాలా మంది చనిపోయారు. అట్లాగే ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన లీడర్లు కూడా అక్కడికే పంపించేశారు అక్కడ, ఎందుకంటే ఉద్యమం ఉండేది ఆ ఏరియానే కాబట్టి. సో ఈ దండకారణ్య ప్రాంతం మొత్తంగా ఇప్పుడు ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నక్సలైట్ ప్రభావం ఉన్న జిల్లాలు 18 జిల్లాలుగా ప్రకటించింది. అందులో 6 జిల్లాలు మోస్ట్ ప్రాబల్యం ఎక్కువ, నక్సలైట్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలు 6 జిల్లాలు. అందులో ఛత్తీస్గఢ్లో 4 జిల్లాలు ఉన్నాయి. ఒకటి బీజాపూరు, కంకేరు, నారాయణపూర్, సుక్మా, ఈ 4 ఛత్తీస్గఢ్లో ఉంటే, ఒకటేమో సింగ్బమ్ జార్ఖండ్లో ఉంది, ఇంకొకటేమో గడ్చిరోలి మహారాష్ట్రలో ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఈ 6 జిల్లాలు ప్రధానం. ఈ 6 జిల్లాలు కూడా దండకారణ్య ప్రాంతంలోనే ఉన్నాయి. దండకారణ్యం అంటే ఒక 6-7 రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతం, అటవీ ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలుస్తారు. ఇది బంగ్లాదేశ్ అంత వైశాల్యంలో ఉంటుంది అనమాట. సో ఈ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అని ఉంటుంది. ఈ దండకారణ్యంలో ఉండే ఈ జిల్లాల్లో అన్నిట్లో మావోయిస్ట్ పార్టీని నడిపే పార్టీ సంస్థ పేరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ. దీనికి మొన్నటి వరకు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజాద అనే ఆయన సెక్రటరీగా ఉండేవాడు. ఇప్పుడు ఆయన్ని తీసేసి హిడ్మాని పెట్టారు. హిడ్మా బయోగ్రఫీ మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. ఆయన పేరు మడ్వి హిడ్మా. ఈ మడ్వి హిడ్మాకి అరౌండ్ 40 years. సెంట్రల్ కమిటీలో ఉండే మావోయిస్ట్ నాయకుల్లో అతి చిన్న వయసు ఈయనది అనమాట. ఈయన 10వ క్లాసు డిస్కంటిన్యూ చేసి ఉద్యమంలోకి వచ్చాడు.
ఉద్యమంలో చాలా రాడికల్ గా మిలిటెంట్ గా ఉంటున్నాడు. ముఖ్యంగా మిలిటరీ ఆపరేషన్స్ చేయడంలో, స్ట్రాటజీస్ వేయడంలో ఈయన నెంబర్ 1. ఎందుకంటే ఈయన సౌత్ బస్తర్లో పూర్వతి అనే సౌత్ సుక్మా, మధ్యప్రదేశ్లో సౌత్ సుక్మాలో పూర్వతి, ఇప్పుడు అది మధ్యప్రదేశ్లో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది ఛత్తీస్గఢ్కి వచ్చింది. సుక్మా జిల్లాలో పూర్వతి అనే గ్రామం అయింది. ఈయన అడవిలోనే పెరిగాడు. ఆయన ట్రైబల్తో అంతా కూడా బాగా పరిచయం ఉంది. ఆ టెరైన్ మీద పట్టుంది. సో పోలీసులు ఎలా అటాక్ చేయాలి ఏంటనేది బ్రహ్మాండం వచ్చు. 2010లో తడిమెట్లలో ఒక అటాక్ జరిగింది. 76 మెంబర్స్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు, 76 మంది చనిపోయారు. దాన్ని ఈయనే ఆర్గనైజ్ చేశాడు. అలాగే 2019లో జిరామ్ వ్యాలీ అటాక్ అంటారు, కాంగ్రెస్ నాయకులు చాలా మంది చనిపోయారు దాంట్లో, అది కూడా ఈయనే. అలాగే ఈయన దాదాపు ఒక 10 మేజర్ మిలిటరీ యాక్షన్స్ చేశాడు అనమాట. వాటన్నిటిని ఈయన ఆర్గనైజర్. ఈయన ఏంటంటే ప్రజెంట్ పీజీఎల్ఏ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, దీన్నే రెడ్ ఆర్మీ కూడా పిలుస్తారు. ఇందులో బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా ఉంటున్నాడు ఈయన. బెటాలియన్ నెంబర్ 1లో దాదాపు 180 మంది చాలా టఫ్ ఫైటర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర AK-47, ఇన్సాస్ రైఫిల్స్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్, IEDs ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈయన గెరిల్లా వార్ఫేర్ నడపడంలో, మిలిటరీ ఆర్గనైజేషన్లో ఎక్స్పర్ట్ అనమాట. సో ఈయన ఇప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా చేసి తెలుగు వ్యక్తి అయిన రామచంద్రారెడ్డిని తీసేశారు. యాక్చువల్గా ఈ పోస్ట్కి అర్హుడు వచ్చి తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అని. ఆయన దీనికి ఉండాలనేది అందరూ అనుకున్నారు. కానీ కేంద్ర కమిటీలో ఈయన బలం ఉండడం వల్ల ఈయన్నే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుగు వాళ్ళకి అక్కడ ట్రైబల్ లీడర్స్కి మధ్య ఒక గొడవ మొదలైందనేది వార్త వచ్చిందనమాట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ద రైజ్ ఆఫ్ ద ట్రైబల్ గెరిల్లా అనే టైటిల్ పెట్టి ఆర్టికల్ రాశారు. అట్లాగే సౌత్ ఏషియన్ టెర్రరిస్ట్ పోర్టల్లో కూడా దీని మీద ప్రముఖంగా ఇచ్చారు. అంటే ఇదంతా, ఈ న్యూస్ని బయటికి లీక్ వదిలింది ఎవరంటే గవర్నమెంట్కి సంబంధించిన ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని చూసే ఒక అధికారి బయట పెట్టాడని చెప్తున్నారు. అన్ఐడెంటిఫైడ్ అధికారి చెప్పినట్టుగా ఆయన పేరు రాయకుండా చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఆ లేఖ బయట, ఒక లేఖను వీళ్ళే క్రియేట్ చేసి పోలీసులు, లేకపోతే ఈ యాంటీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజానికి సంబంధించిన వాళ్ళే చేసి బయటకు వదిలారు. ఆ లేఖ సారాంశం అయితే ఇదనమాట. సో అంటే హిడ్మాన్ నాయకుడు చేయడం అనేది తెలుగు వాళ్ళకి ఇష్టం లేదు. మామూలుగా అయితే ఇది నిజమాబద్ధం అంటే పోలీసులు ఒక్కొక్కసారి మావోయిస్టులో అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళని, లేకపోతే పార్టీలో కూడా అందరికీ తెలియదు కదా, పార్టీలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండదు. రాష్ట్ర కమిటీలు సెంట్రల్ కమిటీని కలవడం కూడా ఒక్కోసారి 1 year 2 years కూడా పడుతుంది, నిర్బంధం ఉంది కాబట్టి. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ఉద్యమంలో ఉండడం, మనం వెళ్ళిపోదామని చెప్పి సరెండర్ చేయడానికి కూడా, కావడానికి కూడా ఇలాంటిగా పుట్టిస్తుంటారు. అయితే నేను ఉద్యమంలో పనిచేశాను, నేను స్వయంగా చూసిన నా అనుభవంలో చెప్పాలంటే ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీలో నాయకత్వానికి సంబంధించి గొడవలు ఉంటాయి. అంటే నేనేమనుకుంటాను, నేను రైట్ పర్సన్ జిల్లా సెక్రటరీగా ఉండడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నేను అనుకుంటా. కానీ స్టేట్ కమిటీ నిన్ను పెడుతుంది, వాళ్ళ క్రైటీరియాలో నువ్వైతే కరెక్ట్ పర్సన్ అని వాళ్ళు అనుకుంటారు. నేనేమనుకుంటా, నా దృష్టిలో నువ్వు వీక్. అట్లా రైవల్రీ వస్తుంది. మనకి జైల్లో నయీం తయారు కావడానికి కూడా పార్టీకి ఒకప్పుడు హార్డ్ కోర్ నక్సలైట్గా జైలుకి వెళ్ళాడు నయీం 93లో. అట్లాంటి వ్యక్తి 2000 సంవత్సరంలో 7 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత నయీం ఎందుకు నక్సలైట్లకి యాంటీగా మారిపోయాడంటే, నేను ఇవన్నీ సినిమాల్లో చూపించాను నయీం డైరీస్లో. నయీంకి ప్రధానంగా అక్కడ జైల్లో 100 మంది నక్సలైట్లు ఉంటే 100 మంది నక్సలైట్లను ఆర్గనైజ్ చేయడానికి ఒక కమిటీ ఉండేది. ఈ కమిటీ కన్వీనర్గా ఎవరిని పెట్టాలనుకున్నప్పుడు అక్కడ గణేష్ అనే ఒక వ్యక్తిని పెట్టారు. ఎవరు అక్కడున్న స్టేట్ లీడర్ పార్టీ. ఇది నయీం కోపం వచ్చింది. గణేష్ అనేవాడు పేలూరు యాక్షన్ చేసుకుని వచ్చాడు, అతనికి ఏం నాలెడ్జ్ లేదు. నేను వ్యాసుని చంపాను, 7 ఏళ్ళుగా జైల్లో ఉన్నాను, నాకు నాలెడ్జ్ ఉంది, నేను కదా ఈ పోస్ట్లో ఉండాలి, నాకు ఇవ్వలేదు అన్న ఒక కోపం నయీంకి వచ్చింది. అట్లా పార్టీలో కూడా ఈ అంతర్గతంగా ఈ గొడవలు ఉంటాయి, ఉండవనేది ఏం లేదు. కాకపోతే ఇది ఉన్నాయో లేదో మనకైతే ఇది పర్టికులర్ ఇష్యూలో ఈ గొడవలు ఉన్నాయో లేదనేది మనకు తెలిసే అవకాశం లేదు. ఒక వెర్షన్ అయితే బయటకు వచ్చింది, ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి.
సో ఇప్పుడు దీన్ని వాళ్ళు ఉపయోగించుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం 43 మంది టాప్ లిస్టును ప్రకటించింది. ఈ 43 మందిలో 25 మంది ఛత్తీస్గఢ్ నాయకులు, 5 మంది ఆంధ్రప్రదేశ్, 4 తెలంగాణ, 4 జార్ఖండ్. ఈ నాయకులను చంపాలనేది ఫస్ట్ టార్గెట్. సో ఇప్పుడు నాయకుల్లోనే విభేదాలుగా నిజమైతే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకంటే నాయకుల్లో విభేదాలుగా ఉంటే కోఆర్డినేషన్ ఉండదు, గట్టిగా పనిచేయలేరు. ఎప్పుడైతే ఇప్పుడు నేను ఆ పోస్ట్కి అర్హుడు అనుకున్నప్పుడు నన్ను కాదని నీకు ఇచ్చినప్పుడు నేను కోఆపరేట్ చేయను. ఏదో ఒక పద్ధతిలో నీకు ఇబ్బందులు కలిగించాలని నేను అనుకుంటాను. నీ అనుచరులు వేరే ఉంటారు, నా అనుచరులు వేరే ఉంటారు. నన్ను అభిమానించే బ్యాచ్ ఒకరు ఉంటారు, నేను రిక్రూట్ చేసిన వాళ్ళు కావచ్చు, నా నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు. వీళ్ళు కూడా నీకు కోఆపరేట్ చేయరు అనమాట. ఇలాంటిది ఒక కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఈ కోల్డ్ వార్ నడిచినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఈజీ అవుతుంది మావోయిస్టులను దెబ్బతీయడం. సో ఆ పద్ధతిలో ఇప్పుడు చేయబోతున్నారా, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మావోయిస్టుల అంతర్గత విభేదాలు ఉన్నాయని ఒక పుకారు క్రియేట్ చేసి దాని ద్వారా మావోయిస్టులో ఉండే ఒక మొరైల్ అంటాం కదా, ఆ మొరైల్ని వీకెన్ చేసి వాళ్ళలో కొంతమందిని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇది మావోయిస్టులకు ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.